దీని ఆధ్వర్యంలో ఆయన పుస్తకాలు పంపిణీ ఏంటి ఆయన ఏదో సరఫరా చేశారు. ఆయన అడుగుతారు మీరు మంచిగా ప్రవర్తించాలని మంచిగా చదువుకోవాలని మీ అందరికీ శుభాకాంక్షలు. అయితే ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే మేము చాలా సంవత్సరాల నుంచి విజయనగరంలో ఒక్కొక్క చేసాం. పోయిన సంవత్సరం ప్రారంభం చేసాము. మన గ్రామంలో 10th క్లాస్ పిల్లలు ఇంకా ఎక్కువగా పర్సంటేజ్ తెచ్చుకొని ఎక్కువ మంది ఉత్తీర్ణత ఎక్కువ శాతంతో అంటే 10/10 ఎక్కువ మంది వస్తే మీకు ఆర్జీపేటి యూపీఐటీ లాంటి న్యూస్ వీడు శ్రీకాకుళం అటువంటి వాటిల్లో మీకు సీట్లు వస్తాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకి 70% అందులో రిజర్వేషన్ ఉంటుంది, మహిళలకు ఇంకా ఎక్కువ ఉంటుంది. అంచేత మీరు బాగా కష్టపడి మీకు నోట్స్లు లేవు పెన్నులు లేవు అని ఇంటి దగ్గర ఇబ్బంది పెట్టకుండా మేము కూడా ఆ దృక్పథంతో కొంచెం మాకు తోచినంత విధానంలో మేము సప్లై చేస్తాం. కాబట్టి మీరు ఇంకా ఎక్కువ కష్టపడి తల్లిదండ్రుల మీద మీరు భారం పెట్టకుండా మీరు వ్యక్తిగతంగా కొంత శ్రమించి ఎక్కువ సమయాన్ని కేటాయించి ఇటువంటి వాటిని ఉపయోగించుకొని మీరు ఎక్కువ 10/10 మీరు అందరూ సాధిస్తే మన ఊరికి చేత ఇట్లా పెట్టుకొని మీరందరూ బాగా చదువుతారని కోరుకుంటున్నాము. ఇప్పుడు మేడం గారి నుంచి కొద్దిగా